పెన్నా నది తీరంలో కడప డిస్టిక్లో ప్రొద్దుటూరు మండలంలో రామేశ్వరం అనే గ్రామంలో ఉన్న ఈ హనుమతలింగేశ్వర స్వామి టెంపుల్ అలాగే ముక్తిరామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. కాశీకి వెళ్ళే వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలని చెప్తారు. ఇక్కడ ముక్తి కోసం ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తి రామేశ్వరం. ముక్తి రామేశ్వరం వచ్చి ఆ యొక్క కాశీ జలంతో స్వామివారికి అభిషేకించుకుంటే రాముని కాలం నాటి ఈ ఆలయం గురించి తెలియజేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఆలయ ప్రాంగణం చూసినట్లయితే చాలా విశాలంగా ఎత్తైన ప్రహరీ గోడతో అలాగే చాలా శిలాత్మకంగా ఉన్న రాజగోపురంతో నిర్మించబడ్డాయి. ఈ ఆలయము 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయము వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అని చెప్పడానికి రాజగోపురము మరియు ప్రహరీ కూడా సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ ఆలయం పునరుద్ధరణ సమయంలో చిన్న చిన్న ఆలయాలుగా శ్రీ వీరభద్ర స్వామి సన్నిధి, ఆ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి, ఆ పక్కనే శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిధి, ఆ పక్కనే సీతారామ సమేతంగా సీతారాముల వారు, లక్ష్మణుల వారు, అలాగే హనుమంతుల వారు కలిసి ఉన్న ఒక చిన్న ఆలయం, ఆ పక్కనే దక్షిణముఖంగా శ్రీ దక్షిణామూర్తుల వారి సన్నిధి. ఇలా ఈ ఆలయాలన్నింటినీ దర్శించుకుంటూ అలా ముందుకు కొనసాగుతుండగా అక్కడే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి కూడా దర్శించుకొని అలా ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని భక్తులు శివదర్శనానికి వెళతారు. అలా ఆ శివయ్య దర్శనం తర్వాత ఆ పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించడానికై రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోకి వెళితే అక్కడ మనకు అమ్మవారి ముందు ఉన్న శ్రీచక్రం దర్శనమిస్తుంది. ఆ శ్రీచక్రము స్వయంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మన స్వహస్తాలతో ప్రతిష్ఠించారని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గంగారాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వర స్వామి దేవస్థానం, కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వర గ్రామం. మరి ముక్తిరామలింగేశ్వర స్వామిని ఎలా పేరు వచ్చిందంటే, మరి అందరూ రామాయణం వినే ఉంటారు. మరి రామాయణంలో రావణాసుడు సీతాదేవి కోసం వెళ్ళేటప్పుడు తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించాక, శివుని ఆజ్ఞ కొరకు ఆ యొక్క సేతు వంతెన నిర్మించాక, ఆ వంతె తీరాన వెళ్ళాక లంకలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాముల వారు రావణాసుని సంహరిస్తారన్నమాట. మరి రావణాసుని సంహరించాక ముక్తి ప్రసాదించడం రాముల వారు మర్చిపోతారు. ఆ యొక్క ముక్తికై రావణాసుడి ఆత్మ ఒక మార్జాలి రూపంలో రాముల వారి వెంట వస్తుంటుంది అనమాట. మార్జాలి అంటే పిల్లి. ఒక పిల్లి రూపం రాముల వారి రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క ముక్తి రామేశ్వరం అనేది ఒకప్పుడు పెద్ద నది, పెన్నా నది. ఈ పెన్నా నది గుండ తీరాన రాముల వారు నడుచుకుంటూ వెళ్తుండగా ఆ ప్రదోష సమయం కావడంతో సంధ్య వార్చుకోవడానికి రాముల వారు నిలిచినప్పుడు ఆ మార్జాలిని చూసి రాముల వారు గురుగారైన వశిష్ఠ మహాముని అడుగుతారనమాట. గురుగారండి, మరి పిల్లి అంటే అభిషేకం అంటారు కదా, మరి మనంటే ఎందుకు వస్తుందని ఆ యొక్క గురుగారిని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ గురుగారు ఆ పిల్లిని చూసి, రామనాసుని సంహరించక ముక్తి ప్రసాదించడం మర్చిపోయావు కాబట్టి ఆ యొక్క ముక్తి కోసమై నీ వెంట ఆ పిల్లి రూపంలో వస్తున్నాడు, కాబట్టి నీ దగ్గర ఉన్న బాణంతో మళ్ళీ ఆ మార్జాన్ని కూడా సంహరించి ముక్తి ప్రసాదం చెప్తారు. ఎందుకంటే ముక్తి ఉండే మాత్రమే స్వర్గానికి ప్రవేశం కాబట్టి నీకు ఈ ముక్తి కోసం వస్తున్నాడని చెప్తారన్నమాట. సరే, గురుగారు మడవగ్రం దగ్గర బాణాలతో ఆ మార్జాన్ని సంబంధించి ముక్తి ప్రసాదిస్తారనమాట. కాకపోయినప్పటికీ బ్రాహ్మణ హత్య అలాగే మార్జాలి హత్య మహాపాపం కాబట్టి దోషం వస్తుంది రాముల వారికి. మరి అప్పుడు రాముల వారు గురుగారు అడుగుతారనమాట, గురుగారండి ఈ దోషం పోవడానికి ఏం చేయాలని అడిగితే, సకల దోషాలు తొలగించేవాడు పరమేశ్వరుడు కాబట్టి వృద్ధు పొడకు ముందుకే ఒక శివలింగం ప్రతిస్తే నీ దోషం పోతుందని గురుగారు చెప్తారు. అప్పుడు రాముల వారు ఇక్కడ రామేశ్వరం అంతా వెతుకుతారనమాట. ఈ పెన్నా నదిలో
ఎక్కడ శివలింగం దొరకదనమాట. అందుకు రాముల వారు హనుమంతుల వారు చెప్తారంట, హనుమాన్ కాశీకి వెళ్ళి శివలింగం అంటే వృద్ధు పడకుందుకు ప్రస్తే మాత్రమే నా దోషం పోతుంది, కాబట్టి నువ్వు కాశీకి వెళ్ళి వృద్ధు పడకుందుకే శివలింగం దామని చెప్పడం జరుగుతుంది. మరి రాముల వారు అలా చెప్పగా హనుమంతుల వారు వాయువేగంలో కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళాక అక్కడ చాలా శివలింగాలు ఉంటాయి. మరి రాముల వారి శివలింగం చెప్పారు కానీ ఏ శివలింగం అని చెప్పలేదు. అందుకు హనుమంతుల వారు సమయానికి రాకపోవడంతో రాముల వారు ఇసుకతో ప్రతిష్ఠించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ సైకత శివలింగం, రాముల వారు ప్రతిష్ఠించిన సైకత శివలింగం అనమాట. రాముల వారు ఒక ఇసుక కుప్ప చేసి ఆ ఇసుక కుప్పలో ఆయన దోషం ఇసుకతో గట్టిగా నొక్కినప్పుడు ఇలాగా రాముల వారి యొక్క బ్రటోవేల గుర్తులు శివలింగం పైన ఉన్నాయి. మరి గట్టిగా నొక్కి చేతి వెళ్ళి తీసినప్పుడు రాముల వారి యొక్క వేలు తొలగి కొద్దిగా ఇసుక తొలగిపోతుంది. అలాగే శివలింగం ప్రతిష్ఠించాక శివుడికి ప్రీతికరం గంగాదేవి కాబట్టి ఒక శంఖంతో పెన్నాది గంగ తెచ్చి శివుడికి అభిషేకం చేసినప్పుడు, అలాగే ఇసుకలో నీళ్లు పోసినప్పుడు గుంత ఏ విధంగా పడుతుందో అలాగా ఇసుకలింగానికి అభిషేకం చేసినప్పుడు అలాగే గుంతపడి ఆ గుంతలోంచి ఎప్పటికీ పెన్నాది గంగ ఇక్కడ ఊట వస్తూ ఉంటుంది. స్వామివారిలోంచి ఒక బావిలో నీళ్ళు ఎలా వస్తాయో మనం తీసే కొద్దీ ఈ శివలింగంలోంచి కూడా మనం తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క జలం తీసి సంప్రోక్షణ చేస్తాం. మరి ఇక్కడ ప్రతిష్ఠించిన కాసేపటికే కాశీని హనుమంతుల వారు పంచలింగాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఏంటి స్వామి, నేనేమో కాశీగా మిజారో శివలింగం అని చెప్పేసి తెచ్చలోపై ఎందుకు ప్రతిష్ఠించారని అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు రాముల వారు చెప్తారు, వృద్ధు పడేందుకు ప్రయత్నిస్తే మాత్రమే నా దోషం పోతుందని చెప్పాను, నువ్వు సమయానికి రాకపోవడంతో ఇసుకతో శివలింగం ప్రతిష్ఠించి పూజ చేశాను, ఇక నా దోషం తొలగిపోయిందని రాముల వారు చెప్తారు. అప్పుడు హనుమంతుల వారికి కోపం వచ్చేసి ఆయన తెచ్చిన పంచలింగాలు విసిరేస్తాడు. విసిరేసినప్పుడు రాముల వారు చెప్తారనమాట, నీ చేతనైతే నేను ప్రతిష్ఠించిన శివలింగాన్ని పెకలించు, మళ్ళీ నువ్వు తెచ్చిన శివలింగం ప్రతిష్ఠిస్తానని రాముల వారు చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు ఆ యొక్క కోపంలో ఉన్నారు కాబట్టి స్వామివారికి తోగతో చుట్టి స్వామివారిని లాగాలని చూస్తారు. అప్పుడు శివుడికి కోపం వచ్చేసి హనుమంతుడిని మూర్చగొడతారు. అప్పుడు రాముల వారు హనుమంతుడిని శాంతింపజేసి హనుమంతుల వారు విసిరేసిన పంచలింగాలలో ఒక శివలింగం ఈ గుడి ఆగ్నేయ భాగంలో పడుతుంది. అది పన్నో చోటే రాముల వారు హనుమంతుడి చేత అక్కడ ప్రతిపించి హనుమంతుడికి వరం ఇస్తారనమాట. మొదటి దర్శనం కానీ మొదటి పూజ కానీ నువ్వు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ జరిగిన తర్వాతే నేను ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ జరుగుతుందని వరం ఇస్తారు. అప్పుడు ఆ యొక్క హనుమంతుల వారు సంతోషిస్తారనమాట. మరి ఇక్కడ రామనాసుని సంబంధించాక ముక్తి కోసం రాముల వారు ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తిరామలింగేశ్వర్ పేరు. అలాగే ప్రొద్దు బుడక ముందుకే ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించారు కాబట్టి ఈ పట్టణానికి ప్రొద్దుటూరే నామధేయం. మరి కాశీకి వెళ్ళే వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలని చెప్తారు. మళ్ళీ తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో రాముల వారే ప్రతిష్ఠించారు. ఈ యొక్క ముక్తి రామేశ్వరంలో రాముల వారే ప్రతిష్ఠించారు. అక్కడ సేతు గురించి నియమం కోసం ఆ యొక్క శివలింగం ప్రతిష్ఠించి శివుని ఆజ్ఞ కొరకు నియమించారు కాబట్టి సేతు రామేశ్వరం అని ఇక్కడ పేరు. ఇక్కడ ముక్తి కోసం ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తి రామేశ్వరం అని పేరు. మరి కాశీకి వెళ్ళేవారు రామేశ్వరం వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క తమిళనాడులో ఉన్న రామేశ్వరం వెళ్ళలేని వాళ్ళు ఈ యొక్క ముక్తి రామేశ్వరం వచ్చి ఆ యొక్క కాశీ జలంతో స్వామివారికి అభిషేకించుకుంటే ఆ యొక్క రామేశ్వరం వెళ్ళినంత ఫలితం వస్తుందని, అలాగే అంతర్న ముక్తి లభిస్తుందని పెద్దల నమ్మకం. ఇది ఆలయ చరిత్ర. ఆలయం గురించి తెలుసుకున్నాము. మరి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ కోనేరు గురించి తెలుసుకుందామా? ఈ కోనేరు చాలా పురాతనమైనది. ఆలయ నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంది. ఈ ఆలయ పునరుద్ధరణకు ముందు ఈ కోనేరు చాలా శిథిలావస్థలో ఉండేది. ఆలయ పునరుద్ధరణతో పాటు ఈ కోనేరును కూడా బాగు చేయడం జరిగింది. అలాగే దీని రూపురేఖలు మార్చివేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుహలు కాశీకి మార్గం అని చెప్పేసి అప్పట్లో చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఈ మార్గం ద్వారా చాలామంది కాశీకి వెళ్ళడానికి ప్రయత్నించారని, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదని చెప్పి, వీటి వల్ల మరలా భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వీటిని అందుకే మూసివేయడం జరిగిందని అప్పట్లో నా చిన్నప్పుడు చెబుతుంటే విన్నాను. మరి అవి ఎంతవరకు నిజం అన్నది ఎవరూ ట్రై చేయలేదు కాబట్టి కరెక్ట్గా అయితే తెలియదు. చూడండి గుహలు ఎలా ఉన్నాయో. ఇదే ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు మరియు వేప చెట్టు పక్క పక్కనే ఉండడం విశేషం. ఈ శివ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ రావి చెట్టు మరియు వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత పక్కనే ఉన్న శమీ దర్శనం చేసుకొని, అంటే జమ్మి చెట్టు, ఈ దర్శనం చేసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత శివనామస్మరణ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లకు బయలుదేరుతారు.
ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న హనుమతలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న శివలింగం. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ప్రపంచంలో చాలా అరుదైన లింగాల్లో ఇదొకటి. కొన్ని లింగాలకు మాత్రమే ఈ బ్రహ్మసూత్రం అనేది ఉంటుంది. ఆ శ్రీరాముడు హనుమంతునికి మాట ఇచ్చినట్టుగా మొదటగా హనుమతలింగేశ్వర స్వామి ఆలయంలోని శివుని దర్శించుకున్న తర్వాతనే ముక్తిరామలింగేశ్వరంలోని శివుని దర్శించుకుంటారు ఇక్కడి భక్తులు. ఈ హనుమతలింగేశ్వర స్వామి ఆలయంలో కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం పురాతనమైనది కనుక ఎటువంటి మార్పులు జరగకపోవడంతో ప్రస్తుతానికైతే అలాగే ఉంది. అలాగే ఈ ఆలయానికి 300 మీటర్ల దూరంలో ఈ పెన్నా నది ఉన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.